హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తెలుగు టీవీ న్యూస్ ఛానల్. ఈరోజు దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలను ఒకసారి విశ్లేషణ చేద్దాం. మొదటగా ఈనాడు దినపత్రికలు పరిశీలించినట్టయితే ఇక్కడ కనిపిస్తున్న వార్త బ్యానర్ కనిపిస్తున్నది. ఇక్కడ ఎకరాకు 10,000 పరిహారం అనే వార్త కనిపిస్తున్నది. నీట మునిగిన ఇంటికి 15,000, నిరాశ్రయులైతే ఇందిరమ్మ ఇల్లు అనే వార్త కనిపిస్తున్నది. ఇక్కడ మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఇస్తాం. తుఫానుతో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం, సీఎం రేవంత్ రెడ్డి అన్న వార్త కనిపిస్తుంది. వరంగల్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన, 7 జిల్లాల కలెక్టర్లు అధికారులతో హనుమకొండలో సమీక్ష సమావేశం నిర్వహించినట్టుగా కనిపిస్తున్న వార్త కనిపిస్తుంది. హనుమకొండ పట్టణంలో సమ్మయ్య నగర్లో బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఇంటిని పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వార్త కనిపిస్తున్నది. ఇక్కడ చూసినట్టయితే మొంతా తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని 12 జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000, మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. నీట మునిగిన ఇంటికి 15,000, నిర్వాసితులైతే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసే విషయాన్ని పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు. శుక్రవారం ఆయన వరంగల్, హన్మకొండ నగరాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో కలిసి పర్యటించారు. హన్మకొండలోని సమ్మయ్య నగర్లో, కాపువాడ, వరంగల్, పోతన్న నగర్లో ముంపు ప్రాంతాల్లో కాలినడకన తిరిగి బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అధికారుల ఆలస్యాన్ని ఉపేక్షించమంటున్నారు. హన్మకొండ కలెక్టరేట్ 7 జిల్లాల్లో అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్షాలు, వరదలు, నష్టాలపై తక్షణమే నివేదికలు సిద్ధం చేయాలన్నారు. గొర్రె చనిపోతే 5,000, గేదె, ఆవు మృతి చెందితే 50,000 పరిహారం ఇచ్చేలా ప్రతిపాదించాలన్నారు. ఇసుక మేటలు వేసిన చోట నష్టం అంచనా వేయాలని ఆదేశించారు. ఏదైతే మొంతా తుఫాన్ ప్రభావంతో దాదాపు 12 జిల్లాలు అతలాకులమని, ప్రధానంగా వరంగల్, ఖమ్మం జిల్లాలు ఎక్కువ భారీ నష్టానికి గురైనట్టుగా కనిపిస్తున్నది. ఎక్కడైతే వరదలు వచ్చి ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో నీట మునిగిపోయింది. అక్కడ కాలనీలు మునిగిపోయినాయి, ఇళ్ళకు నీళ్ళు వచ్చినాయి. ప్రజలు ఎంతోమంది నిరాశ్రయులు అయిపోయారు. వాళ్ళను పరామర్శించడానికి ముఖ్యమంత్రి గారు అక్కడ వరంగల్ జిల్లాలో పర్యటన చేసి అక్కడ ఉన్న ఏదైతే నష్టం వాటిందో ఆ నష్ట నివారణ చర్యలు చేపట్టాలి. కాబట్టి అక్కడ ఉన్న ఆ ప్రాంతాల్లో ఏ ప్రాంతాల్లో ఎంత మేరకు నష్టం వాటిల్లింది, ఇల్లు కూలిపోయినా కూడా కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తూ ఉన్నారు. ఏదైతే గొర్రె చనిపోతే 5,000 ప్రకటిస్తూ ఉన్నారు, అదే గేదె చనిపోతే 50,000 పరిహారం ప్రకటించాలనుకుంటున్నారు. అక్కడ నష్ట నివారణ అంచాలి. ఎక్కడైతే ఇసుక మేటలు, దిబ్బలు, ఎక్కడైతే వరదలు వచ్చి అక్కడ ఏదైతే పంటలు సాగే భూముల్లో ఇసుక మేటలు వేసిన ప్రాంతాల్లో పర్యటించి దాన్ని మొత్తం కూడా అంచనా వేసి దాన్ని అంచనా వేసి ప్రభుత్వాన్ని పంపిస్తే వాళ్ళకు నష్టపరిహారం అందించే విషయంలో చొరవ చూపాలని అధికారులను ఆదేశించారు. అధికారులకు సెలవులు కూడా రద్దు చేసి అక్కడ పర్యటించి అక్కడ ముంపు ఏదైతే మునిగిపోయిన ప్రాంతాలను మొత్తంగా పర్యటించి అక్కడకు భరోసా కల్పించారని కూడా ముఖ్యమంత్రి గారు భరోసా ఇచ్చిన వార్త కనిపిస్తున్నది. ఇక మరో ప్రధానమైన వార్తను చూడొచ్చుకోవచ్చు. ఇక్కడ జూబ్లీ హిల్స్ పరిధిలో ఎల్లారెడ్డిగూడలో జరిగిన ప్రచార సభలు మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్తూరులో శ్రీధర్ బాబు, నవీన్ యాదవ్, అజారుద్దీన్, మహేష్ కుమార్ గౌడ్ ఆడబిడ్డలకు ఉచిత బస్సు వద్దంటారా, పీజేఆర్ మరణిస్తే ఉప ఎన్నికల్లో కేసీఆర్ పోటీ అభ్యర్థుల్ని నిలిపారు, భాజపా కేంద్ర మంత్రులు నయా పైసా తెచ్చారా, ఉప ఎన్నిక ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న వార్తా కథనం కనిపిస్తుంది. ఇక్కడ ప్రచారంలో పాల్గొన్నట్టు ఏదైతే అక్కడ కంటెస్టెడ్ చేస్తున్న నవీన్ యాదవ్తో పాటు దాంతోపాటు అజారుద్దీన్, మహేష్ కుమార్ గౌడ్, ఏదైతే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో ఎక్కడైతే జూబ్లీ హిల్స్లో ఎల్లారెడ్డిగూడ సభలు, ప్రచార సభలు చేస్తున్నట్టుగా ఇక్కడ వార్త కనిపిస్తున్నది. ఏదైతే ఉచిత బస్సు వద్దంటారా అని కూడా, మహిళలకు ఉచిత బస్సు వద్దంటారా అని కూడా వార్త కనిపిస్తున్నది. బీజేపీ కూడా అక్కడ ఉండి కేంద్రంలో నయా పైసా ఇవ్వలేదన్న మాట కూడా కనిపిస్తుంది. ప్రచారం మాత్రం ఊపందుకున్న వార్త మనం చూడొచ్చు. ఇక మరో ప్రధానమైతే అజారుద్దీన్ అనేది మంత్రిగా ప్రమాణ స్వీకారం హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు అనే వార్త కనిపిస్తున్నది. ఇక్కడ చూస్తే ప్రభుత్వ సలహాదారులుగా సుదర్శన్ రెడ్డి నియామకం అనే వార్త కనిపిస్తున్నది. ఏదైతే సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా ప్రేమ్ సాగర్ రావు, క్యాబినెట్ వార్తల్లో ఇద్దరికి పదవులు అనే వార్త కనిపిస్తున్నది. ప్రభుత్వ సలహాదారుగా సుదర్శన్ రెడ్డి నియమించిన వార్త కథనం కనిపిస్తుంది. అదే
పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా ప్రేమ్ సాగర్ రావు నియమించినట్టుగా కనిపిస్తుంది. వీళ్ళిద్దరు కూడా క్యాబినెట్ హోదా కనిపించారు. ఇక మా అజారుద్దీన్ అనే నేను అనేది ఇక్కడ మంత్రివర్గంలో తీసుకొని ప్రమాణ స్వీకారం చేశారు. ఏదైతే మనం గతంలో భారత క్రికెట్ జట్టులో మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ 62 తెలంగాణ రాష్ట్ర మంత్రిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లోని దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అజారుద్దీన్తో ప్రమాణం చేయించారు. అనంతరం అజారుద్దీన్ గవర్నర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్పగుచ్చాలతో అభినందించారు. క్రికెట్ కెప్టెన్ నుంచి మంత్రి వరకు అనే వార్త కనిపిస్తున్నారు. 1963 ఫిబ్రవరి 8న హైదరాబాద్లో జన్మించిన అజారుద్దీన్ అబిడ్స్లో ఆల్ సెయింట్స్ హై స్కూల్లో పాఠశాలలో నిజాం కళాశాలలో డిగ్రీ అభ్యసించారు. 1984 అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన తొలి 3 టెస్టుల్లోనే వరుస సంచలనం సృష్టించినట్టుగా ఇక్కడ కనిపిస్తున్న వార్త చూడొచ్చు. గతంలో మాజీ క్రికెట్ కెప్టెన్గా ఆయన బాధ్యతలు చేపట్టారు ఇండియన్ టీంకు. అదేవిధంగా ఇప్పుడు క్రికెట్ నుంచి మంత్రి వరకు మంత్రిగా ప్రమాణ స్వీకారం వార్త కనిపిస్తుంది. క్రికెట్ ఏదైతే క్రీడల నుంచి రాజకీయాల వైపు ప్రయాణించిన వార్త కూడా కనిపిస్తుంది. ఏదైతే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, మరి ఏదైతే విధాన పరిషత్తులో ఏదో ఒక దాంట్లో 6 నెలలలోపు సభ్యుడిగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఎన్నిక అయితేనే కూడా మంత్రిగా కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా ప్రధానమైన వార్త చూసుకోవాలి. మరో ప్రధానమైన వార్త చూడవచ్చు. ఇక్కడ చూస్తే కాశ్మీర్ అంశంలో నెహ్రూ తప్పు చేశారనే వార్త కనిపిస్తుంది. సర్దార్ పటేల్ అభిప్రాయానికి విలువ ఇవ్వలేదు, అందుకే కొంత భాగం పాక్ ఆక్రమణలోకి వెళ్ళిందనే వార్త కనిపిస్తుంది. వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకల్లో ప్రధాని మోడీ వ్యాఖ్య చేసిన వార్త కనిపిస్తుంది. ఏదైతే కాశ్మీర్ విషయంలో నెహ్రూ తప్పు చేశారు, గతంలో కాశ్మీర్ని ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగం వెళ్ళిపోయిందో అప్పుడు ఏదైతే వల్లభాయ్ పటేల్కు మాటకు విలువ ఇచ్చినటువంటి పీఓకే ఆ భూమి పాకిస్తాన్ ఆధీనంలోకి పోయి ఉండకపోవచ్చు అనే వార్త కూడా కనిపిస్తున్న వార్తను మనం చూడొచ్చు. అది కూడా ప్రధానమంత్రి అంటున్నమాట. ఇక మరో వార్త చూస్తే షేక్పేట రోడ్ షోలో ప్రసంగిస్తున్న భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా కనిపిస్తున్నది. ఏదైతే హస్తం పార్టీ డిపాజిట్ కోల్పోతున్నాయి 6 గ్యారెంటీలు అమలైతాయి, హస్తం పార్టీ డిపాజిట్ కోల్పోతున్నాయి 6 గ్యారెంటీలు అమలైన వార్త కనిపిస్తుంది. భారత రాష్ట్ర సమితి భయంతోనే అజారుద్దీన్కు మంత్రి పదవి, జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చే తీర్పుతో కాంగ్రెస్కు బుద్ధి రావాలి, షేక్పేట రోడ్ షోలో కేటీఆర్ అన్న వార్త కూడా కనిపిస్తుంది. ఇక మరో ప్రధాన దినపత్రికను పరిశీలించినట్టయితే వెలుగు దినపత్రికలో ఇక్కడ చూసినట్లయితే 10 ఏళ్ళు దోచుకున్న దొంగలు అనే మళ్ళీ వస్తున్నారనే వార్త కూడా కనిపిస్తుంది. ఉప ఎన్నికల్లో వాళ్లకు కర్రు కాల్చి వాత పెట్టండి, జూబ్లీహిల్స్ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు అనే వార్త కనిపిస్తుంది. సొంత ఆడబిడ్డను అవమానించిన వాళ్ళు మహిళల్ని గౌరవిస్తారా, ఆటో వాళ్ళను బిల్లా రంగాలుగా రెచ్చగొడుతున్నారు, ఫ్రీ బస్సు బంద్ చేయాలని కేటీఆర్ హరీశ్రావు చూస్తున్నారు, గంజాయి డ్రగ్స్ పెంచి పోషించిన వాళ్ళు రౌడీలా, పేదలకు అండగా ఉండేటోళ్ళ రౌడీలా అనే కూడా వార్త కనిపిస్తున్నది. హైదరాబాద్ అభివృద్ధిని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు, బీఆర్ఎస్తో కుమ్మక్కై మెట్రో మూసి ప్రాజెక్టుని ఆపుతున్నాడని ఫైర్, జూబ్లీహిల్స్ సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలో ఇక్కడ కార్నర్ మీటింగ్లో ప్రసంగించిన వార్త ప్రధానంగా కనిపిస్తుంది. ఇక మరో ప్రధానమైన వార్త మనం ఇక్కడ పరిశీలించినట్టయితే కాంగ్రెస్ను జనం నమ్మట్లే అనే వార్త కనిపిస్తుంది. కాంగ్రెస్ను జనం నమ్మట్లే అనే వార్త బ్యానర్గా జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ ప్రభావం లేదు, కిషన్ రెడ్డి ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు, ఒక్క కాల్ చేసే సమస్యలు తీర్చేందుకు ముందుంటానని వెల్లడి. ఎర్రగడ్డలో ఇంటింటి ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారం చేస్తున్న వార్త కూడా కనిపిస్తుంది. ఇక మరో దినపత్రికను పరిశీలించాలంటే నమస్తే తెలంగాణలో ఇక్కడ చూసినట్టయితే కారుకు ఓటేస్తే ఆ స్కీములు ఆపేస్తామనే వార్త కనిపిస్తుంది. కారుకు ఓటేస్తే స్కీములు ఆపేస్తాం, రేవంత్ దాదాగిరి ఓటర్లకు బ్లాక్ మెయిల్ అనే వార్త కూడా కనిపిస్తున్న వార్త చూస్తున్నాం. జూబ్లీహిల్స్లో గులాబీ ప్రభంజనం అనే వార్త బ్యానర్ ఐటమ్గా ఇక్కడ కనిపిస్తున్న వార్త నమస్తే తెలంగాణలో కనిపిస్తుంది. ఏదైతే బీఆర్ఎస్కి ఓటేస్తే పథకాలు రద్దు అవుతాయి, మీ పిల్లలకు పెడుతున్న సన్న బియ్యం రద్దు, ఇచ్చిన 25,000 రేషన్ కార్డులు ఉండవు, పేదలకు 200 యూనిట్ల ఫ్రీ కరెంటు పోతుంది, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం బందే, జూబ్లీహిల్స్ ఓటర్లకు రేవంత్ బ్లాక్మెయిల్, ఓడిపోతున్నట్టు తెలిసి సీఎం ఆఖరి రాగం 2 ఏళ్లలో చేసింది ఏమీ లేదు, లేక రేవంత్ ధమ్కి, ఇది దిగజారుడుతనం, బీఆర్ఎస్ ఆగ్రహం, రహమత్ నగర్ రోడ్ షోలో ఆపు నిరసన సేగ అనే వార్త కనిపిస్తున్న వార్త చూస్తుంది. ఏదైతే ఇది గ్యారంటీలు ఇవ్వకుంటే గల్లాపట్టి నిలదీస్తామనే వార్త కూడా కనిపిస్తుంది. 420 హామీలు ఇచ్చి అందరినీ కాంగ్రెస్ మోసం చేసింది, 2 ఏళ్ల పాలనలో ఒక్కరికైనా మంచి జరిగిందా, ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల ఇల్లు కూలగొట్టుడా, మోసం చేసిన దోకాబాజే కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి, షేక్పేట రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్న వార్త కనిపిస్తున్న వార్త చూడొచ్చు. ఇక మరో ప్రధానమైన వార్త చూస్తే ఈ నగరానికి ఏమైంది,
జూబ్లీ హిల్స్ పరిధిలో దళిత వేళ రేపు అనే వార్త ఈ నమస్తే తెలంగాణలో కనిపిస్తున్నది. బల్దియా పారిశుద్ధ్య కార్మికురాలపై లైంగిక దాడి, తెల్లవారుజామున పనికి వెళ్తుండగా అఘాయిత్యం, ఎర్రగడ్డ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దాటుతుండగా దారుణం, కాంగ్రెస్ పాలన మహిళలకు రక్షణకరమైన వార్త కూడా కనిపిస్తున్న వార్త చూడొచ్చు. ఇక మరో ప్రధానమైన వార్త చూడొచ్చు, బీసీలకు అవమానమైన వార్త బ్యాన్ రాయడం కలిసింది. పోలీసుల తీరుకు నిరసనగా నేలపై కూర్చున్న మంత్రి వాకటి శ్రీహరి నేతలు. ఏదైతే రిజర్వేషన్ల కోసం ఓయిలో ధర్మదీక్ష టెంటుకు అనుమతించని పోలీసులు ఓవర్ యాక్షన్తో మంత్రి విప్ బీసీ నేతల ఆవేదన, ఎండలోనే దీక్ష, నేలపై కూర్చొని నిరసన తెలిపిన మంత్రి శ్రీహరి. విప్ బీర్లా ఐలియా కూడా కనిపిస్తున్న వార్త కనిపిస్తుంది. చట్టసభలో బీసీల రిజర్వేషన్ సాధన కోసం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో చేపట్టిన ధర్మ దీక్షలో సాక్షాత్తు బీసీ మంత్రులకి అవమానం ఎదురైంది. ఈ సందర్భంగా పోలీసులు చేసిన అతి తీవ్ర చర్చనీయాంశమైందిగా మంత్రి అనే కనీస గౌరవం లేకుండా పోలీసులు వివరించిన తీరుపై మంత్రి వాకటి శ్రీహరి ఆవేదన వ్యక్తం చేసిన వార్త కూడా కనిపిస్తున్నది. ఈ నమస్తే తెలంగాణ ఇలాంటి వార్తలు, మెరుగైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడానికి, మాకు మరింత ఉత్సాహాన్ని కల్పించడానికి మీరు మా తెలుగు టీవీని ఆదరిస్తారని, అభిమానిస్తారని కోరుకుంటూ, దాంతోపాటు ఏదైతే తెలుగు టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.